ఇదిగో ఈసారి ఎలక్షన్ లో నువ్వు నాదెండ్ లంజయ్ మీద నామినేషన్ వేసి తీరాల్సిందే. ఏమండి మల్లెపూలు కొనుక్కుంటాను రూపాయి ఇవ్వరా? నన్ను అడుగుతావేంటి? మరి ఆడది పువ్వులు కొనుక్కుంటానని మొగుడు నాకు ఇంకేమన్నా అడుగుతుందండి? ఏమే నాకు తెలియకరుతాను. నేను నవ్వు ఊళ్ళో మగాళ్ళంతా నీకు మొగుళ్ళేనా? ఏమండి ఎవడండి వీడు? ఇదిగో నీ పేక పిసిక చంపేస్తాను, నరికి పోగులెట్టేస్తాను, నీకు సావురాజు వాయించేస్తాను. అలా గుడ్లప్పగించి చూస్తారంటే వాడెవడో రౌడీ విధవల మీద పడుతుంటాను. అబ్బా వాడు రౌడీ వెదవ కాదబ్బా, నీ మొగుడు. మీరు నా మొగుడా? కాదు, నేను నీ మొగుడిని కాదు. మరి లాండాసోరి యాదవనే, ఆహా సావట్నే, ఓహో ఫండాసోడిని. పో ఇక్కడి నుంచి. అలాగే. బా ఆ గొడవదే ఉంది కానీ ఆ నాదెండ్ లంజయ్ గారి పని నేను చెప్తా, నువ్వు నామినేషన్ బి. ఏంటి బాబు తాళం పడేసుకున్నావమ్మా? ఓసుతా ఓసా. లేదు మా ఆయన సన్నా ఎందుకు కావాలా? వద్దు, నీ చెంపని ఓసారి ట్రై చేస్తా. అలాగే నామినేషన్ వేస్తానులే. అలా అన్నావు, బాగుంది, థ్యాంక్స్. ఏంటి బయట ఉండిపోయినావేంటి? లోపల పదా. ఏది నా సైకిల్ ఏది? తాళం వచ్చేసింది, పట్టుకెళ్ళిపోయాడు. తాళం వచ్చేయడం ఏంటి, పట్టుకెళ్ళిపోవడం ఏంటి? పాప అతను ఎవరో తాళం పారేసుకున్నాడండి. నా చెంప పైన తీసేస్తే అడుగు పట్టుకెళ్ళిపోతున్నాడు. ఓ నీ అమ్మ సైకిల్ మందే. ఫ్రంట్ బ్రేక్ లే. తీరొచ్చి తగలయ్యా. నా సైకిల్ క్రాప్ వేసుకున్న సైకిల్. సైకిల్ దొరికిందిగా, ముందు ఆ దొంగని పట్టుకోవాలి. వాడు ఎక్కడ ఉండుంటాడు, ఫాలో. అమ్మయ్యా సంచి దులిపేశాను. సైకిల్ దాకా సుఖీభవ. దీనికి అర్జెంటే పట్టుకుపోయాను, పని అయిపోయింది. సైకిల్ ఇంటికి తెచ్చిమ్మంటావా, ఇక్కడ ఇస్తే సరిపోతుందా? ఎంత మంచి దొంగ! అయినా దాని శీలం నేను ఒక్కడే పాడు చేశానని గ్యారంటీ ఏమిటి? ఇలాంటి 1 వీక్ టెస్ట్ లో ఇంకెంతమంది పెట్టిందో. నిజంగా నాకు ఇంకెవరితోటి ఎలాంటి సంబంధాలు లేవు. మొగుడంటే జీవితాంతం కాపురం చేయాల్సిన వాడని, వాడి మంచి చెడ్డలు తెలుసుకోవాలనుకున్నాను. అది ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు. విన్నావుగా, మర్యాదగా పెళ్లి చేసుకో. చేసుకోకపోతే బొక్కలో తోసేస్తాను. బొక్కలు దొస్తావా? నా సింతకేం కాదు. వీడేమన్నా దొంగడు అనుకున్నావా గుద్దేసి బొక్కలు దూసేయడానికి? నా సన్ను హ! పిచ్చి వేషాలేస్తే నిన్ను బొక్కలో తోస్తాను. ఏంటి నన్నా? ఈ నాదేం లంజే సంగతి నీకు తెలియదు అనుకుంటా. ఉద్యోగంలో వాకౌట్ అయిపోతావు. తరువాత సంగతి నేను చూసుకుంటాను. కుక్క చిత్తకలడు మధ్యలో రాకు. అయినా అడ్డమైన అడుగులు దొరికి ఎందుకు పీకుతావు నా పరువు? ఏమిటి గొడవ? వీడు దీన్ని పాడు చేసి పెళ్లి చేసుకోనంటున్నాడు. వీడి బాబు కొంచెం ఎక్స్ట్రాగా బిహేవ్ చేస్తున్నాడు. ఆడవాళ్ళతో మనకెందుకు వచ్చిన గొడవ? పెళ్లి చేస్తే పోలా. అసలు దానికి ఉన్న స్ట్రెంత్ ఏంటి? దాని స్ట్రెంగ్త్ గురించి నీకేం తెలుసు? దాని పేర 4 లక్షల LIC పాలసీ ఉంది. ఉంటే నా కురికి నా చింతకా ఏంటా? ఎట్రా పద రా. దాన్ని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేసి మరుసటి రోజు ఆ పిల్లని కిరసనాయలు పోసి తగలబెట్టేస్తే దాని పేడా పోద్ది. 4 లక్షల LIC పాలసీ మీకు వచ్చేస్తది. ఇదే సందుగా ఈ మర్డర్ కేసు తీసుకెళ్లి అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద వేసేస్తే జనాల్లో మీకు సింపతి వచ్చేసి మీకు ఓట్లు గుద్దుడే గుద్దుడు గుద్దుడే గుద్దుడు. మరైతే ఓ పని చేయి, కట్నం కింద ₹1,00,000 డిపాజిట్ చేయించు. మా అబ్బాయి అమ్మాయి మీద డామినేషన్ వేసేస్తాడు. 1,00,000 అంతేగా? అంతే. ఓకే. నీ అప్పులు నా దగ్గర ఉడకో. ముందు డిపాజిట్, ఆ తర్వాతే నామినేషన్. డబ్బులు ఇచ్చిన తర్వాత తాళి కట్టించు, సరేనా? సరే సన్నో, నీ సితకాయ కూడా అమ్మయ్యా, ఇక్కడికి సెటప్ ఓకే అయిపోయింది. ఏమీ లేదు పువ్వుల సావిత్రి గారు, ఓ పెద్ద ఆయనకి మీరు సెకండ్ సెటప్ గా నటించాలి. నటించడం ఎందుకు? నిజంగా సెకండ్ సెటప్ గానే ఉండిపోతాను. నువ్వు ఉండిపోతానన్నా ఆయన ఉంచుకోరు, చాలా పెద్ద మనిషి. నటిస్తే చాలు. మా వారిని కనుక్కోవాలండి. మీ వారా? అవునండి, నేను ఇప్పుడు ఎవరి అండర్లో ఉంటే వారే మా వారు. మా వారి అనుమతి తీసుకుని నేను ఇంకొకరి దగ్గరికి వెళ్తూ ఉంటాను. నేనేది కూడా దాచుకునే మనిషిని కాను. అన్న సావిత్రి పేరు తప్పు పెట్టుకున్నావమ్మా. అంతకంటే పెద్ద పతివ్రతలా ఉన్నావు. అది సరే, మీ వారెక్కడా? వచ్చేస్తారండి. అరుగో వచ్చేసారు. అమ్మ ఈశ్వర శాస్త్రి గారు, చాలా కళ్ళున్నాయి మీ దగ్గర. క్లాసికల్ మ్యూజిక్ లో వెస్ట్రన్ మిక్స్ చేస్తారా? ఎంత బూతు! ఏం చేయమంటావు నాయన, పరిస్థితుల ప్రభావం. ఎంత పరిస్థితుల ప్రభావం అయితే మాత్రం
బంగారం లాంటి భార్యను ఇంట్లో పెట్టుకుని ఇలాంటి పాడు పనులు చేస్తారా? భార్య అది 10 ఏళ్ల క్రితం వరకే భార్య. ఆ తర్వాత ఏమైంది? చిరంజీవి ఖైదీ రిలీజ్ అయింది. మా ఇంట్లో మొగలి పొద రగులుకుంది. నాకెప్పుడైనా రసస్పందన కలిగి నా భార్య గదిలోకి వెళతాను. తయారు మంగ తయారు. చిరు, నా సుప్రీం హీరో చిరు, చిరు, నా మెగాస్టార్ చిరు. ఏమిటి చిరు? చెయ్యి. అలా నన్ను నీరు కార్చేస్తుంది. దాంతో జీవితం మీద విరక్తి కలిగి సంసార సుఖానికి నోచుకోలేక ఇలా దొంగదారులు తొక్కాల్సి వచ్చింది. ఆ చూసుకునేదేదో మీ వయసు దాన్ని చూసుకోవచ్చుగా. ఆహా, ఈ వయసుదైతే ఎవరికి అనుమానం రాదు. శిష్యురాలతో సంగీత సాధన చేస్తున్నారనుకుంటారు కదండి. అవును, అంతా అదే భ్రమలో ఉంటారు. ఇక మీదట అలా ఉండదులేండి. ఎందుచేతంటే ఒక ఉత్తమ భారత పౌరుడిగా ఈ విషయాన్ని 50 మందికి తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి. ఒరేయ్, ఒక ఉత్తమ ఆడ పోలీస్ గా ఈయన్ని అర్జెంట్ గా బొక్కలో తోయాల్సిన బాధ్యత నాకు ఉందిరా. అవునే, కరెక్ట్ కరెక్ట్, తోసే తోసి. అమ్మో, అంత పని మాత్రం చేయకండి. శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను. పెద్దవారు, మీరు అంత మాట అనకూడదు. ఏదో మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి అందరికీ కాకపోయినా కనీసం మీ అమ్మగారికి, మీ భార్య గారితో నేను ఈ విషయం చెప్తాను. దానికి కూడా మీరు కాదనకూడదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమ్మో, అదంతగా నా ప్రమాదం. మరి నేను ఎవరికి చెప్పకుండా ఉండాలంటే మీరే పెళ్లి ఒప్పుకోవాలి. చెయ్యి. ఆ భ్రష్టురాలతోనే. ఏ, ఈ భ్రష్టురాలతో మీరు? సరే సరే, ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను. అలా అన్నారు, బాగుంది. హ్యాండ్ ఏది షేక్ చేస్తాను. బుజ్జి, ఎవరిని తీసుకొచ్చానో చూడు. అప్పుడే నీ మొగుండి అయిపోయినట్టు ఏంటి అలా రెచ్చిపోతున్నా? అమ్మాయి నీకు నచ్చలేదా బాబు? పర్లేదు, జస్ట్ యావరేజ్. మరైతే ఇంకే. ఈ పెళ్లి జరగాలంటే నాదో కండిషన్ ఉంది. ఏది? ఆ పాటలు అవి పాడటమేగా, తప్పకుండా మనిపించేస్తా. కాదు, నా పెళ్లి జైల్లో జరగాలి. ఇంతకు ముందు ఏమన్నా? జైల్లోనా? సెంట్రల్ జైల్లో. ఇప్పుడు నీ పెళ్లి చేయడానికి మేమంతా మద్దలు చేసి జైలుకి ఎక్కడ రాగలరా బాబు? నాకు అనవసరం. నా పెళ్లి జైల్లోనే జరిగి తీరాలి. దట్స్ ఆల్. ఇదిగో, ఆ జైళ్ళు పర్మిషన్లు అవన్నీ కష్టం గాని ఈ ఒక్కసారికి యూనిఫామ్ తో అడ్జస్ట్ అయిపో. యూనిఫామ్ తోట థింక్ చేసి కబుర్ చేస్తా. పీకేవలే కొత్తిమీర. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో. ఓకే, అడ్జస్ట్ అవుతా. చేసుకో. ఏమండి, ఏమండి? బయటికా? బయటికి వెళ్తున్నాను. అది కాదండి, రాత్రి మీరు అరుగు మీద పడుకుంటే నా గదిలో నిద్ర పడడం లేదండి. వెంటనే వెళ్ళి డాక్టర్ చూపించుకో. అవునేంటి బత్తాలు పెట్టేస్తున్నావు? మీ పెళ్ళాన్నే కదండి. ఎర్ర త్రికోణం ఏం కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేకు. ఆ ఫేస్ ఏంటి అలా పెట్టావు? దెప్ప కటింగ్లు వేసుకుని నా కొడుక్కి నాకెందుకయ్యా బాబు ఈ లండాసోర్ రాజకీయాలు? రాజకీయాలు తెలియదని కాదు, తెలుసు. నామినేషన్ అయితే గెలుస్తాను, సీఎం అవుతాను. అవనని కాదు. ఏంటి, నువ్వు సీఎం అవుతావా? ఏ, ఎమ్మెల్యే 7 సినిమాలో దాసనారాయణరావు అవలేదా? నువ్వు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ కి డిప్ప కటింగే. ప్రస్తుతం నువ్వు కిడ్నీ పేషెంట్ వి, బెడ్ ఎక్కు. ఏమిటి ప్రాబ్లం? కిడ్నీ రోగం అండి బాబు. ఎప్పటి నుంచి? ఇంకా 2 రోజులు. నేను అడుగుతున్నది కిడ్నీ ప్రాబ్లం ఎప్పటి నుంచి అని. అదే ఇంకా 2 రోజులు. అది చెప్పడానికి నువ్వెవరివి? డాక్టర్ నువ్వా నేనా? మీరే, కానీ అలా చెప్పాలి అంటున్నాను. నువ్వు చెప్పేది ఏమిటో నాకేం అర్థం కావటం లేదు. కదా తాతరా, ఓ 100 కొట్టవయ్యా. నువ్వు నన్ను బెడ్డెక్కించడం ఏంటి, నేను నీకు కొట్టడం ఏంటి? డాక్టర్ ఫీజు కోసం వడ్డీ పుచ్చు కొడతాగా. అర్థమైందిగా. ఎవరు అడిగినా సరే 2 రోజులనే చెప్పాలి. 2 రోజులు ఆడిపోతే నాకెట రాసిక. 2 రోజుల్లో వాడు పుట్టుకుమంటే రూల్ ప్రకారం ఎలక్షన్ ఆగిపోద్ది. మళ్ళీ బై ఎలక్షన్ రావాలంటే 6 నెలల్లో సంవత్సరం పడద్ది. ఈ లోపల మీకున్న వేవ్ కాస్త కరిగిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ అంటే మైదా పిండికి మాత్రం ₹1,00,000 అవుద్ది. ఓలమ్మో నిజమే. 5-6 రోజులు పోవడం ఖాయమా? నో డౌట్. డాక్టర్ 2 చేతులు పట్టుకుని సారీ చెప్పి లిప్ విరిచేశాడు. మీకు అంతగా డౌట్ అయితే మీరే ఫోన్ చేసి కనుక్కోండి. హలో, అల్లోలు టాటాల తర్వాత అక్కడ తాతారావు నువ్వు పేషెంట్ ఉంటాడు. ఉన్నారా పోయాడా?
ఉన్నాడు. ఏంటాడి కండిషను? ఇంకెన్ని రోజులు ఉంటాడు? 2 రోజులు. ఇది ఎక్కడ చింతకాయ గొడవరా బాబు? అప్పరావా, ఇప్పుడు నాకేంటి దారి? ఆ తాతారావు చావకూడదు. చావకూడదంటే బతకాలి. బతకాలంటే కిడ్నీ ఆపరేషన్ చేయాలి. కిడ్నీ ఆపరేషన్ చేయాలంటే 1,00,000 రూపాయలు కావాలి. లచ్చ చింతకాయ నాగటి శిచ్చా. శిక్ష. వాడు బతికితే రేపు మీరు గెలవడం ఖాయం. మీరు గెలిస్తే మంత్రి అవ్వడం ఖాయం. మంత్రి అయితే మీరు 2 చేతులా సంపాదించడం ఖాయం. ఇవాళ 1,00,000 మీవి కాదనుకుంటే రేపు 40-50 లక్షలు మీవే. బాబా ప్రజాక్షేమం నా క్షేమం గురించి నువ్వు ఈ పని చెయ్యి. నీకు ఇప్పుడే తెచ్చితా లచ్చా. ఇదిగో లచ్చా, వెంటనే లాడి గోయించాయి. ఓకే. అమ్మయ్యా, కట్నం రెడీ. ముహూర్తం దగ్గర పడుతుంది, తొందరగా కానివ్వండి. 1 2 3. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఫోను నాక ఎవరు? నేనన్నయ్యా. నువ్వా? ఎక్కడి నుంచిరా? పోలీస్ స్టేషన్ నుంచి. ఆహా, పోలీస్ స్టేషన్ నుంచా? నువ్వు అక్కడికి ఎలా తగలడ్డావురా? నిన్ను ఇనుప గొలుసులతో బంధించారుగా. నేను తెంపేసుకున్నాగా. గొలుసులు తెంపేశావా? పెళ్లి దగ్గర పరిగెత్తుకొస్తూ లారీని గుద్దేశాను. లారీకి ఎలా ఉందిరా? తుక్కు తుక్కు అయిపోయింది. ఆ? అయిపోయిందా? తుక్కు తుక్కు అయిపోయిందా? అవదు మరి. మనది ఏమైనా సామాన్యం లెగ్గా? ప్యూర్ ఐరన్ లెగ్గు, లేదంటే బాడీ. లారీలు ఎలా బతుకుతాయిరా? నిన్ను తీసుకెళ్లి ఓం నమ శివాయ. లారీ వాంట వాళ్ళు కేసు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్ లో వేశారన్నయ్య. వచ్చి విడిపించు. ఆ ఫోన్ ఎస్ఐ గారికి నేను మాట్లాడతాను. హలో. నమస్కారం ఎస్ఐ గారు. చూడండి, మా వాడిది పెద్ద ఇనపాదం. శుభం అంటూ ఇక్కడ 3 పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. వాడు గనక ఇప్పుడు ఇక్కడికి అడుగు పెట్టాడంటే మంగళసూత్రాలు పటపడపడ తెగిపోతాయి, మద్దలు జరిగిపోతాయి, రేపులు జరిగిపోతాయి. కాబట్టి మీరు మా యందు దయ ఉంచి వాడిని గనక మీరు అక్కడే ఉంచితే ఎస్ఐ గారు మీ తద్దినాలు, శ్రాద్ధాలు, మాసికాలు, మీ పిండాకుడు అన్ని ఫ్రీగా పెట్టేస్తాను. పంతులు గారికి లాఠీలతో బోర్డింగ్ లాకప్ లాడ్జింగ్ ఏర్పాటు చేయండి. టెలిగ్రామ్. మా అమ్మ చచ్చిపోయింది సార్. అటెక్కడ్రా? కొట్టండి. మీ ఇంట్లో దొంగలు పడ్డారట సార్. మా ఇంటి దగ్గర పడ్డారా? అవును సార్, మొత్తం నగలన్నీ ఎత్తుకుపోయారట. మీ ఆవిడ గారు మిమ్మల్ని అర్జెంట్. ఎక్కడిగా పారిపోతా? పదా లోపలికి పదా. హలో. ఏమిటి? నన్ను కరీంనగర్ అడవులో ట్రాన్స్ఫర్ చేశారా? నాయనోయ్, నక్సలైట్ల చేతుల్లో మాట అయిపోతున్నాను. వరుసని ఎన్ని ఘోరాలు జరిగిపోతున్నాయి సార్. నో, ఇంకొక నిమిషం వీడి ఇక్కడ ఉంటే ఏనాడి గదో స్టేషన్ మీద బాంబు వేస్తారు. పో, వెళ్ళిపో. ఇదిగో ఓం నమ శివాయ, త్వరగా కానీ. చింతకాయ కట్న విత్తేన పెళ్లిగా. అవునుగా, మరి ఇవ్వలేదుగా. ఇప్పుడు ఇస్తాగా. మరి ఇవ్వుగా. ఇస్తాగా. ఇదిగోగా. ఓకేగా. ఓకేగా. నువ్వు కానివిగా. బాబు, అక్షతలు తీసుకోండి, గణపతి పూజ చేయండి. డూ యు నో ఇంగ్లీష్? థ్యాంక్ యూ, ఐ విల్ కమ్ బ్యాక్. బాబు, అక్షతలు తీసుకోండి, గణపతి పూజ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్. ఇదిగో ఓం నమ శివాయ, త్వరగా కానీ. ఆ అక్షతలు తీసుకొని ఆయన వాయించండి. అమ్మో, వాయించమన్నది నిన్ను కాదు నాయన, వాళ్ళని. మరి వాయించండి అయ్యా. బ్యాండ్ వాయించండి నాయన. కిడ్నీ చింతకాయ కోసిపారేశ్వరం గారు ఎక్కడున్నాడేటి? నువ్వు శుభం అంటూ మంగళప్రదమైనటువంటి మంత్రాలు చదువుతుంటే మధ్యలో ఆపుతావా? నువ్వు కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కోతి చింతకాయలను మధ్యలో ఎరట్టుకో. నేను కోతి చింతకాయనా? కాదు, గుర్రం చింతకాయ. నన్ను గుర్ర చింతకాయ అంటావా? అంటే ఏంటట? గాడిద చింతకాయ. గాడిద చింతకాయ? అవును. నేను గాడి చింతకాయనా? ఎస్. డిసైడ్ చేస్తున్నావా? అలాగే అంటావా? నేను చచ్చిపోతా బాబోయ్. ఇవేది విషమేది, కత్తేది, రైలేది బాబోయ్, బెల్ట్ బాబేది. నేను చచ్చిపోతా బాబోయ్. పెళ్లి మధ్యలో ఈ గొడవ ఏంటయ్యా? మర్యాదగా గొడవ ఆపుతారా? చెరువు దండ వేసి వంగుని దండ పెట్టేయమంటారా? పిచ్చి కుక్క చింతకాయలు నువ్వు వేటి మధ్యలో పోవతలకే. అమ్మా, ఏమండి, నన్నండి వాడు గాడిద చింతకాయ అన్నాడండి. పర్లేదు. పర్లేదు అయ్యి బాబోయ్.
ఏడు బాబు మంత్రాలు చదువుతా దండేసి దండ పెట్టేయమంట నాక దండ దండవా పెళ్లి మండపంలో ఈ పెంటేటి ₹1,00,000 కొట్టేసి పెంట పెట్టి ఆ తాతారావు గారికి కిడ్నీ ఆపరేషన్ చెప్పి నా దగ్గర కొట్టేసి 1,00,000. అవి నేను కొట్టేటువంటి ఇంతకు ముందేగా నీకే ఇచ్చేసాను. ఇదిగో ఇది కట్నం డబ్బు. మరి అది అదే ఇది, మరి ఇది ఇదే అది, మరి అది అదే ఇది, మరి ఇది ఇదే అది. ఇదే అది అదే ఇది అదే అది అదే ఇదే. అబ్బో దగా మోసం కుట్ర అన్యాయం అన్యాయం నశించాలి. నాదెల్ అన్యాయం వర్ధిల్లాలి. నేను ఈ సీతగా పెళ్లి కొట్టుకోవట్లేదు. ఈ పెళ్లి జరగడానికే ఇల్లేదు. నేను ఈ పెళ్లి పద్ధతిలోంచి వాకౌట్ చేస్తున్నాను. రానే సింతకాయ ఆగక్కడ. పెళ్ళైన తర్వాత వాకౌట్ చేయి. ఈ సింతకాయ కబుర్లు నా దగ్గర కాదు. ₹1,00,000 కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుద్ది. అదే మాట మీద నిలబడతావా? నిలబడతా నిలబడతావా? నిలబడతా నిలబడతావా? నిలబడతా. అయితే యువర్ అండర్ అరెస్ట్. అరెస్టా? నా సింతకాయ దేనికి? రాజకీయ నాయుండి నీ కొడుక్కి 1,00,000 కట్నం తీసుకున్నందుకు. నువ్వెవరన్నా అరెస్ట్ చేయడానికి? పోలీస్ కానిస్టేబుల్ సుబ్బలక్ష్మిని. అయితే ఎందుకు వచ్చిన గొడవ? కర్తవ్యం చూసినట్టుంది. విజయశాంతిలో రెచ్చిపోతుంది. చేసే పెళ్లి నేను ఒప్పుకోను. అయితే కటకటాలే. కటకటాలు దేనికి? ₹1,00,000 ఇమ్మని సింతకాయలాగా గంతులేస్తున్నందుకు. అని రుజువేంటి? ఏది సాక్ష్యం చెప్పమను. ఎవరట వస్తాడో చూసుకుంటా. వేరే చూసుకోవటం ఎందుకు? నువ్వు పోలీస్ స్టేషన్ లో మాట్లాడిందంతా నేను సుబ్బలక్ష్మి టేప్ చేశాం. నిజమా? క్యాసెట్ ఏది? FIR తో పాటు స్టేషన్ లో ఉంది. ఆ? మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు పంది సింతకాయ గారు? ఇంకేం చేద్దాం అంటా నా సింతకాయ? ఒప్పేసుకుంటాను. ఆ? మరి వెళ్ళి కూర్చో పిల్ల సింతకాయ. కాలిపట్టు కట్టండి. మాంగళ్యం తంతునానే. నేను కట్ను. క్లైమాక్స్ లో ఫైట్ లాగా మళ్ళీ నీ కూడా వినరా బాబు. వచ్చేసా. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావురా బాబు? సోమనాడు సంభావన ఇవ్వండి. సంభావన ఇస్తాను రా. బాగా ఘనంగా ఇవ్వండి. అటు తిరుగు. వంగో. అమ్మో అయ్యో ఎక్కడ సంభావన రా బాబు. అమ్మో చంపేస్తున్నారు. అమ్మ ఎక్కండి. అయ్యో అయ్యో చంపేయండి బాబు. నన్ను కొట్టకండి బాబు. అమ్మో అయ్యో. రేయ్, వీడిది సామాన్యమైన పాదం కాదురా, పరమ దరిద్ర పాదం. అయ్యో ఈ ఇనప ఏనుగాడు గనక మండపంలో అడుగు పెడితే పెళ్లిళ్ళు పెటాకులైపోతాయి. లాకెళ్ళి కట్టిపారండి. అమ్మయ్యా, పెళ్లిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు మా విడాకుల సంగతి ఏం చేసావు? ఏం చేయడం ఏంటి బాబు, గుమ్మాలే కట్టేశాంగా. నేను అడిగేది మా విడాకుల సంగతి కాదు, మా విడాకుల సంగతి. మా విడాకులు కట్టిన మండపంలో విడాకులు అడగడం ధర్మం కాదు బాబు. అయితే మండపం బయటకెళ్ళి మాట్లాడుకుందాం దా. బాబు, ఏ జన్మలో ఏ అప్పున్నావు? ఇంతమంది కూతుళ్ళ పెళ్లిళ్ళు చేసి గొప్పవాడివయ్యా. అలాంటి వాడివి ఇలా విడాకులు అడగడం ధర్మం కాదు బాబు. ఇదిగా నువ్వు చాలా పెద్ద యాక్టర్ అని నాకు తెలుసు. నీ సీన్ అయిపోయింది, ఇంక నువ్వు యాక్ట్ చేయకు. ఇప్పుడు నీ కూతురు దగ్గర నుంచి విడాకులు తీసుకోవడం, నా సుబ్బలక్ష్మి దగ్గర తమలపాకులు పుచ్చుకోవడం, అది ఇప్పుడు సీన్. వద్దురా అప్పారా, మనిషికి ఒకటే పెళ్లి, అది ముందుగా స్వర్గంలోనే అయిపోతుందంటారు. మా చెల్లాయికి నీకు పెళ్ళైంది కనుక అదే నీ భార్య. చెల్లాయ? నేను కాదక్క, నువ్వే ఆయన భార్యవి. అక్క? నిజమేరా అప్పారావు. అవును బాబు, నాకు 4 కూతుళ్ళు కాదు 5. సుబ్బలక్ష్మి నా పెద్ద కూతురు. కూతురు చెల్లాయి అక్క? ఓరి నాయనో, షాకుల మీద షాకులు ఇచ్చేస్తున్నారు. ఇదెక్కడ క్లైమాక్స్ రా తండ్రి? నా కోసం మీ ప్రేమను బలి చేయొద్దు, త్యాగం నేను చేస్తాను. ఇదిగా మీ ఇద్దరు త్యాగాలు కాసేపు ఆపుతారా? ఇప్పుడే నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏమిట్రది? మీ ఇద్దరిని నేను త్యాగం చేస్తే ఎలా ఉంటుంది? అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే, చాలా బ్యాడ్ గా ఉంటుంది ఓం నమః శివాయ. మిమ్మల్ని ఎలాగో దేవుడు ఉంటుంది కనుక, దేవుడికి 2 భార్యలు ఉంటారు కనుక ఇద్దరిని దర్జాగా పెళ్లి చేసుకోండి ఓం నమః శివాయ. ఇద్దరునా? ఎస్ ఓం నమః శివాయ. ఈశ్వరుడికి లేరా 2, వెంకటేశ్వరుడికి లేరా 2 ఓం నమః శివాయలు. అవును బావా, యముడికి మొగుళ్ళ చిరంజీవి కూడా విజయశాంతిని రాధని ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. నారి నారి నడుమురారిలో బాలకృష్ణ కూడా శోభన నిరోషతో తంటాలు పట్టాడు. అందాకెందుకు, లేటెస్ట్ గా 2 పిల్లల ముద్దుల పోలీసులో రాజేంద్ర ప్రసాద్ కూడా. వద్దు, ఇంకా చెప్పొద్దు. ఒప్పేసుకుంటా, తాళి కట్టేసుకుంటా. ఒరేయ్ ఒసేయ్ ఒరేయ్ ఒసేయ్ ఒరేయ్ ఒసేయ్ ఒరేయ్, ఇటురా. ఒరేయ్ అవునరా రా. అవునరా, ఇవిగోరా పాలు. ఒరేయ్, ముందు నా పాలు తాగురా.
ముందు నా పాలు తాగరా. ఒరే నేను పెద్దదాన్ని, నా పాలు తాగరా ముందు. ముందు నన్ను పెళ్లి చేసుకున్నావు, నా పాలే తాగరా. ఓరి నాయనో, ఇప్పుడు నేను ఎవరి పాలు తాగాలిరో? సార్ నా జ్యోతిత్ర చేయండి సార్. నెమ్మదిగా గిక్కవయ్యా. ఏంటి నెమ్మదిగా గీకాలా? ఆ. నీ వెనకమాల ఎన్ని గడ్డలు ఉన్నాయో చూసావా? ఆ ముందున్నాడు ఎవరో సపారం లేపండి. ఏటా తొందర కొంచెం బాగలేరా? అవునులే, మీ అమ్మగారు సాగాలిగా. ఇంకే బాగారుగా, ఉండండి లేచిపోతాను. అప్పుడే తెల్లారిందా? గుడ్ మార్నింగ్ ఎత్తనపూడి బీరాదేవి గారు. పేస్ట్ అప్పెట్టి బోని కొట్టండి. దీంతో 173 సార్లు పిండాను. సరే, వడ్డీ పుచ్చు కొడతా కదా. గుడ్ మార్నింగ్ ముచ్చల జయప్రద గారు, ఓ బకెట్ నీళ్లు అప్పేవండి. కొట్టుకోవచ్చుగా. మీరంతా నన్ను కొట్టుకొని ఇస్తేగా. దీంతో 217 బకెట్లు. ఇదిగో వేసవిలో వడ్డీతో కొడతా. వడ్డీతో కొట్టుకో, బకెట్తో పట్టుకో. ఏడు మాస్టర్ కొత్త? అవును బాబు, మా అమ్మాయి ఇంటికి వచ్చాను. ఆహా, టవల్ బాగుంది. కొత్తది. ఆ, స్నానం చేసిస్తా. రుణదాతలకు రుణామములు. నమస్కారం, అట్లు రామానాయుడు గారు. అప్పారావు ముందు నాకు ఇచ్చి పంపించు. అబ్బా. అప్పారావు నాకు అర్జెంట్ పని ముందు నాకు ఇచ్చి పంపించు. మీరుండండి రాళ్ళపల్లి చంద్రబాబు గారు. ముందు నా చేతిలో పెట్టు. ముందు నాకు ఎంతో సేపు నేను వచ్చి నాకు ఇచ్చాయి. ఆగండి, ఆగండి, ఆగండి. ఏమయ్యా లంక గంగాధర్, బోర్డు చూడలేదా? నిశ్శబ్దంగా ఉండవలను, క్యూ పద్ధతి పాటించవలను. చదవలే? అవి రాసింది నేనేనండి. నువ్వెందుకు వచ్చావు? బోర్డులు రాశానుగా, డబ్బుల కోసం వచ్చాను సార్. మరి వీళ్ళందరూ సినిమా షూటింగ్ చూడడానికి వచ్చానుకున్నావా? ఎలా ఎలా? చీ 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 చీ. ఒక్కడికి డిసిప్లిన్ లేదు, అన్నిటికీ కుమ్ముకు చావడమే. ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు. నీ వల్ల ఏటో వద్దునా చింతకాయ. ఎవడా వంకాయ్? నేను అరే కాబోయే ఎమ్మెల్యే నాదే లంచే గారా? ఏమిటి ఓట్లాడడానికి వచ్చారా? కాదు, నోట కోసం. నాది మీకే. ఓటుకి ఎంత ఇస్తున్నారేంటి? ఇయటానికి కాదు, ఇచ్చింది తీసుకోవడానికి. నిన్న ఎయ్యి తీసుకుని ఎయ్యికి ఎయ్యి కలిపియాలి తనవుగా. ఇదిగో మాట వరుసకు రేపిస్తాను కదా, ఇలా రేపు చేయడం ఏం బాగోలేదు. రేపిస్తానండి. రేపు మీరు చూసుకోండి, ఇవాళ నేను చూసుకుంటా. కుక్క చింతకాయలను మధ్యలో రాకు. ఏంటి నేను కుక్క చింతకాయ? కాదు, పిల్లి చింతకాయ. ఆ పండగ మీ గోళ. అపరా నా 7 రూపాయలు ఎప్పుడు ఇస్తావు? నా 2.5 ఎప్పుడు ఇస్తావు? నా 200 ఎప్పుడు ఇస్తావు? నా 350. నా 250. మీ అందరికి సెటిల్ చేసేస్తా. ఈ మాట ఇప్పటికి 1,00,000 సార్లు అన్నావు. ఇప్పుడు చెప్పే మాట నిజమయ్యా బాబు. మా అందరూ అప్పులు తీర్చాలంటే 1,00,000 రూపాయలు కావాలి. అంత డబ్బు నీ దగ్గర ఎక్కడుంది? అప్పు చేశాను. ఇంతమంది చిల్లరప్పుల కంటే ఒకే పెద్ద అప్పులోడు ఉంటే స్టేచరు లెవెల్ ఏడుస్తాయని బిర్లా బామ్మది దగ్గర అప్పు చేశాను. నీకు 1,00,000 ఇచ్చే అవసరం ఆయనకి ఏంటంటే? ₹1 కోటి అప్పు చేయడం ఎలాగో చెప్పే. ఈ చెక్కు తెచ్చా. ఎప్పుడు ఇస్తావు? మార్చి ఇచ్చేస్తాను. నీ మీద మాకు నమ్మకం లేదయ్యా. ఈ నాదని లంజ మీద కూడా నమ్మకం లేదా? అమ్మో, ఎలక చింతకాయలాగా నన్ను ఇరికితావేటి? ఇరికించడం కాదు, మధ్యవర్తిగా నిలబెడుతున్నాను. నేను మధ్యవర్తి ఉండాలంటే నువ్వు నాకు పని చేసి పెట్టాలా? ఏంటి? అటు బాగా చెప్తాను. నీ అప్పులందరూ కలిసి 10,000 మంది ఉంటారా? ఈజీగా. అలా మొగుళ్ళు పెళ్ళాలు ఫ్యామిలీ వాళ్ళు మొత్తం కలిసి 25,000 ఉంటారా? గ్యారంటీ. అయితే ఆ ఓట్లు మొత్తం నాకు గుద్దిచ్చు, నేను నీకు మధ్యవర్తిగా ఉంటా. లేకపోతే ఉండరా? సత్యం ఉండను. ఉండకపోతే పో, నేనే ఎలక్షన్ లో నిలబడతాను. ఇప్పుడే చెప్పాక నా అప్లోడ్ లిస్ట్ నీకు డిపాజిట్ కూడా మిగలదు. అమ్మో, అంత పని మాత్రం చేయకు. కావాలంటే ఇప్పుడు 5,000 నేను నీకు అప్పిస్తాను. అబ్బా, మళ్ళీ ఇస్తావా? సరే ఇవ్వు. ఓకే, మా మధ్యలో ఒప్పందం కుదిరిపోయింది. మేమిద్దరం పొత్తు కలుపుకొని ఓ ఫ్రెంట్ గా ఏర్పడుతున్నాం. ఎప్పరవు చెక్కు మార్చి మీ అందరికి ఇచ్చేస్తాడు. ఇందుకు నేను సాక్ష్యం. మీరందరూ వెళ్ళిపోండి. జై హింద్. అంతేదిరా, రేపిస్తాను బాబు, ఇలా కలెక్షన్ సరిగా లేదు. 4 గంటల్లో 400 పైచీలకి నొల్లేసి కలెక్షన్ లేదంటావా? ఎవరో రోజుకి 10 రూపాయలు అతికెట్టడానికి బేదాడి ప్లేట్ ఇస్తావా? పీకే ఇదిగోండి బాబు. ఏ రోజైతే ఆ రోజు కక్కకపోతే నాకు తెక్కెత్తుకొస్తుంది. నీదేదిరా? ఎంత? ఎంత? 120. గడ్డాలు గీకి ఇంకో 80 ఈజీగా గోకేసి ఉంటావు. ఈ లెక్కన రోజుకి ₹200 సంపాదన అన్నమాట. అంటే నెలకెంత? ఎంతేటి? 6,000. ఏదో 100 అప్పు కొట్టు, వడ్డీతో కొడతా. నా ఇంట్లో అద్దెకుంటూ నాకు అద్దె ఇవ్వాల్సింది పోయి నన్ను పడుతావేంటి? ఏం అడగకూడదా? కళ్ళు పోతాయి. అయితే నేను ఇల్లు మార్చేస్తా. అమ్మో, అంత పెద్ద తిరుపతి కటింగ్ అయ్యకు. తప్పదయ్యా,
డీసెంట్ రోడ్ లో కొత్తగా కడుతున్న డీసెంట్ ఫ్లాట్స్ ఓనరు తెగ బతిమాలుతున్నాడు. ఓ ఫ్లాట్ నాకు ఫ్రీగా రాసిస్తాడట. నేను గనక వస్తే కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటాడట పక్కనే. బాబు ఆ? మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్నాం, మమ్మల్ని అన్యాయం చేయకండి బాబు. మీ మీద నమ్మకంతో నా కొడుకుని అమెరికాలో చదివిస్తున్నానండి. 4 నెలలో నా కూతురికి ఇంజనీరింగ్ చివరి చేద్దాం అనుకుంటున్నాను బాబు. ఇప్పుడు మీరు మధ్యస్థంగా వెళ్ళిపోతే మేము మట్టి కొట్టుకుపోతాం బాబు. లాభం లేదయ్యా. నా మీద నెలకు 6,000 రూపాయలు సంపాదించుకుంటూ అడపా తడపా 100-200 అప్పు అడిగితే ఇవ్వని ఇలాంటి వాడింట్లో నేను ఉండను కాకుండానయ్యా. ఆగో 100 రూపాయలే కదా, ఇప్పుడే తీసుకో. అప్పారం ఏమిటది? ఇంగ్లీషుడి గొడుగు. గొడుగు కూడా అప్పేనా? తప్పు కదూ. అప్పు తప్పు కాదు, చిప్ప పట్టుట తప్పు. ఆహా! అప్పు వలన కలుగు గొప్పతనము, అప్పు వలన తప్పు తిప్పలు ముప్పులు. అపరావు మాట అప్పు మూట. హిందీ హీరో గోవిందా ఒళ్ళో దివ్య భారతి. మాస్టరు జ్యోతిచిత్ర కొత్తదా? యా, ఒకసారి తర చూసి సో సారీ, మేము ఇంకా బొమ్మలు కూడా చూడలేదు. మీది మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చులండి. మాస్టర్ మాస్టారు, అదేంటండి బాబా అలా వెళ్ళిపోతారు ఏంటండి? ఇయ్యా పని మీద పెడుతున్నాను. మరి నా జ్యోతిచిత్ర ఆ? రేపు పొద్దున ఫస్ట్ షిఫ్ట్ లో వచ్చేయండి, ఈలోగా చదివి ఇచ్చేస్తాను. ఈడెవడండి బాబు? ఏమండి నా బంగారు తాడు తప్పకండి. 10 రోజుల నుంచి ఇదే కలవరింత. ఎవరి అప్పారావు కొడుక? దొంగనా కొడుకండి. మా బావగారు వాడికి 10,000 అప్పించి చేతులు కాల్చుకున్నాడు. అది విషయం. అందుకే నా మందులు పనిచేయడం లేదు. ఆ దిక్కుమాల 10,000 కోసం ఆసుపత్రి పాలై 5,000 వదిలించారు. ఇంకో 1,00,000 అయినా పర్వాలేదండి, ఆయన బ్రతికించండి. డబ్బు జబ్బు చేసిన ఈ మనిషిని మీరు బతికించుకోవాలి అంటే ఒక్కటే మార్గం. ఏమిటి? అర్జెంటుగా అప్పారావు తీసుకురావాలి. ఎందుకు? మా బావగారు చావు బతుకుల్లో ఉన్నారు. ఆహా, ఎంత శుభవార్త చెప్పావయ్యా దాసరి రాఘవేంద్రరావు. మీకు శుభవార్తే. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి బాకీ 10,000 చెల్లించకపోతే మాకు ఆయన మరణ వార్త వినిపిస్తుంది. ఇప్పుడు రావాలా? ఆ, పైగా బాకీ తిరిగి ఇవ్వాలా? ఇవ్వటానికి కాదు కదా, రావటానికి కూడా నాకు టైం లేదు. అర్జెంట్ పని మీద వెళ్తున్నా. బాబు అంత మాట అనకండి. రొమ్ములోంచి బయటికి తీసిన గుండెలా లపా టపా కొట్టుకుంటున్నాడు. మీరు వచ్చి ఆ 10,000 ఇవ్వకపోతే నిజంగానే మాకు దక్కడు. నా దగ్గర డబ్బు లేదా? మా దగ్గర ఉంది. అది ఏడీనా, అది మీకు ఇస్తాను. మీరు వచ్చి ఆయన చేతిలో పెడితే చాలు. అలాగైనా సరే కుదరదయ్యా రాఘవేంద్రరావు. అవతల నా కోసం ఓ పెద్ద మనిషి ఎదురు చూస్తుంటుంది. దేనికండి? 2,000 అప్పిస్తానంది. ఆ, మీరు ఎలాగైనా సరే తీసుకోవాలి అని చెప్పి కడుపు కాళ్ళు పట్టుకుని ఇంటికొచ్చి మరీ బతిమాలుకుంది. ఆహా. పాపం పిల్లలు కలదాయి. ఎంత జాలేసిందంటే ఆ. అంత జాలేసింది. సరే ఈసారికి తీసుకుంటానని ఒప్పేసుకున్నాను. అవతల ప్రాణం పోతుందండి బాబు. యువతల పరువు పోతుందండి బాబు. అయితే ఓ పని చేద్దాం. ఏమిటి? ఆ 2,000 కూడా నేనే ఇస్తాను. దయచేసి రండి బాబు. ఏమిటి? మీరే ఇస్తారు? ఆ, అవతల అది ఇచ్చి యువతల మీరు ఇచ్చి, అబ్బా ఈ అప్పులాలతో చచ్చే చావొచ్చి పడిందండి. ఆ సరే ఇదిగో ఇది మీది, ఇది ఆయనది. రేలంగి రమణారెడ్డి గారు. బావా ఎవరొచ్చారో చూడు. అవునండి, అప్పారావునే వచ్చేసా, మీ బాకీ తెచ్చేసా. అక్క బావ లేచిపోతున్నాడు, బావ లేచిపోతున్నాడు. ఏమిటి లేచిపోతున్నాడా? ఎవరితో? పంపతీసి మానవుడుతోనా? ఈ లేచిపోవటమా? 10,000 తెచ్చావా? పువ్వుల్లో పెట్టి మరీ తెచ్చా. చూడండి. అయ్య బాబోయ్, నేను నమ్మలేకపోతున్నాను. ఈ బ్రహ్మాండం దాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అక్క బావ పడిపోయాడు. అవును, పడి పోయాడు. నేను బాకీ తీర్చకుండానే పోయాడు పాపం. చూడండి దాసరి రాఘవేంద్రరావు గారు, బాకీ తీర్చుకునే భాగ్యానికి ఆయన ఎలాగూ నోచుకోలేదు. కనీసం మీరన్నా నోచుకోండి. ఆ బాకీ తీర్చొద్దు, నా తాళి కూడా తీర్చొద్దు. పోనీ మీరైనా తీసుకోండి వాసిరెడ్డి రంగనాయకమ్మ గారు. మీ ఆయన ఆల్రెడీ పోయారు కదా. దొంగ చత్రుడా, నీకు అప్పు ఇచ్చాక మా ఆయన పోయింది. ఇప్పుడు అప్పు తీర్చి నన్ను కూడా చంపేద్దామనా? ఆ డబ్బేదో నువ్వే ఉంచుకోపో. ఎవరూ తీసుకోపోతే ఎలాగండి బాబు? డాక్టర్ బాబు, ఆయనకు వైద్యం చేశారు కదా, మీ ఫీజు కింద దీన్ని ఉంచేసుకోండి. కాదనకండి. ఖచ్చితంగా కాదంటాను. నన్ను నమ్ముకుని చాలా మంది పేషెంట్లు బతుకున్నారు. పోనీ మీ హాస్పిటల్కి రెంట్ గానైనా? వద్దు, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటాను, నేను గవర్నమెంట్ డాక్టర్ అనుకుంటాను.
అన్ని వందలిచ్చి చచ్చారు. ఓ 10 ఉందా? ఉంది. ఎందుకు? అప్పు ఆటోకి. డాక్టర్ని నేను నీకు అప్పివాలా? ఎంబీబీఎస్ చదువుకున్నారా? ఆ? అప్పిచ్చువాడు వైద్యుడు అన్నారు చిన్నప్పుడు. ఇవ్వండి. అవును, ఈ హాస్పిటల్లో వారంలోగా పోయే పేషెంట్లు ఎవరైనా ఉన్నారా? దేనికి? అప్పు అడుగుదామని. ఒకరిని చాకొట్టు చాలదు. ఇంత 10 తీసుకెళ్ళా. తెలుగు వన్